ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పోటీలో కోట మండల పరిధిలోని 10 పాఠశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ఈ పోటీలను నిర్వహించామని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతిగా 3000 రూపాయలు, రెండో బహుమతిగా 1000 రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని చెప్పారు. అలాగే కోట, వాకాడు, చిట్టమూరు, చిలుకూరు మండలాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 5000 రూపాయల ప్రోత్సాహ బహుమతి అందజేస్తామని వెల్లడించారు. కోట మండల కేంద్రంలోని ఏవికేఆర్ బాయ్స్ స్కూల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోట మండలంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ పాఠశాలల అన్నిటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోట మండల ఎంఈఓ గారు మాకు సహకారం అందించారు. దానితో పాటుగా బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టర్ కరుణాకర్ రెడ్డి గారు మాకు వసతి కల్పించారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కోట మండలంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు రాసినటువంటి పరీక్షా పేపర్లని కరెక్షన్ చేసి వాటిని మేము ప్రకటించినట్లుగా ప్రతి పాఠశాలకి మొదటి బహుమతి 3000, రెండవ బహుమతి 1000 రూపాయల చొప్పున ప్రకటించుకున్నది. దాంతో పాటుగా 2 కన్సలేషన్ బహుమతులు కూడా మేము ప్రకటించున్నాం. అయితే వీటితో పాటు ఆర్వి ఫౌండేషన్ కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు ఈ 4 మండలాలలో 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే మెరిట్ వస్తారో ఆ మెరిట్ ప్రాతిపదికన ఈ 4 మండలాల్లో ఒక్కొక్క మండలానికి 5000 రూపాయల చొప్పున మేము ప్రకటించి ఉన్నాం. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు అయిన వెంటనే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వ్యాసరచన పోటీల్లో బహుమతులు సాధించినటువంటి వారు, అదేవిధంగా 4 మండలాల్లో మెరిట్ సాధించినటువంటి 4 మండలాల మెరిట్ విద్యార్థులు అందరికీ కలిపి ఒకరోజు జిల్లా ముఖ్య అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమంలో అందరికీ కూడా ఈ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ దిగ్విజయంగా జరగడానికి 10 పాఠశాలల నుంచి దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దీని ముఖ్య ఉద్దేశం ఇవాళ ఆర్వి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ జీవితాన్ని, అంబేద్కర్ ఆలోచనని, అంబేద్కర్ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో, తెలియచెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం 8, 9 తరగతులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తూ 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు కూడా ఎదే విధంగా బహుమతులు ప్రదానం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అంతటికీ ఆర్వి ఫౌండేషన్ సభ్యులు అందరికీ కూడా సుబ్రహ్మణ్యం సార్, అదేవిధంగా చెన్నకేశవులు, శ్రీనివాసులు, చెన్నకేశవులు, అదేవిధంగా మస్తానయ్య, మాతో ఉన్నటువంటి టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాము.